రీసెంట్ టైమ్స్‌లో చాలా విషయాలు మీడియా కంటే ముందు ఆడియన్స్‌కి తెలిసిపోతున్నాయి. ఎందుకంటే కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు మీడియా వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అనిపించిన విషయాలను డైరెక్ట్‌గా ఫోన్ ఆన్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలు, అది కాంట్రోవర్షియల్ అయితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలా రీసెంట్ టైమ్స్‌లో బాగా వైరల్ అయిన వివాదం రాజ్ తరుణ్, లావణ్యది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరియర్ మొదలుపెట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల మంచి సక్సెస్ అయ్యింది. ఆ సినిమా తర్వాత కూడా రాజ్ తరుణ్‌కు వరుస అవకాశాలొచ్చాయి. సినిమా చూపిస్తామామా, కుమారి, 21F వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. లావణ్య, రాజ్ తరుణ్ గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు అంటూ లావణ్య మీడియాకి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కెరియర్ స్టార్టింగ్లో వీరిద్దరూ కలిసి ఉండినట్టు ఆమె తెలిపారు. అలాగే మరోవైపు రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఈ వివాదం భారీ స్థాయికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు మీడియా ఇవే వార్తలను చూపించటం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం మరోసారి లావణ్య వ్యవహారం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో లావణ్య ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్లో పెట్టిన లావణ్య కళ్లద్దాల బాక్స్లో పెట్టమంటూ చెబుతున్నట్టు మరో ఆడియో. లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య మీడియాకు వచ్చింది. ఆ తర్వాత తను ఏ విధంగా నష్టపోయాను అంటూ రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్. మొత్తానికి కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు చేస్తూ తన కెరియర్లో బిజీ అయిపోయాడు. రీసెంట్ టైమ్స్లో రాజ్ తరుణ్ సక్సెస్ చూసి కూడా చాలా రోజులే అయింది. కుమారి 21F సినిమా తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా రాజ్ తరుణ్కు పడలేదు. కుమారి 21F సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ప్రస్తుతం లభిస్తోంది.